ఉన్నాయి. దయచేసి నేను కృష్ణప్రసాద్ కూడా ఏమంటలా. కృష్ణప్రసాద్ అంటాడు నేను రాజీ చేయడానికి చూశాను, లేకపోతే అది చేయడం. దయచేసి నీకు దండం పెట్టి చెప్తా ఉన్నా, ఇటువంటి తప్పుడు పనులు మానుకో, తప్పుడు చేష్టలు మానుకో. నువ్వు చేసిందేంటో, నీ దుర్మార్గం ఏంటో, నీ ఆఫీస్కి వచ్చిన తర్వాత నీ ఆఫీస్ నుంచి ఎక్కడికి వెళ్ళారో, ఎఫ్ఐఆర్ ఎట్లా కట్టారో, ఏ విధంగా నువ్వు దుర్మార్గానికి ఒడిగట్టావో ఒకే ఒక్క వీడియో సాక్షి. చూపించరా. అయినా సరే కృష్ణప్రసాద్ ఆఫీసు, కృష్ణప్రసాద్ కారు, వాళ్ళు నా కుటుంబ సభ్యులే. ఇంతకన్నా ఇంకేమన్నా, ఇంతకన్నా నిదర్శనం ఇంకేమన్నా కావాలా అని అడుగుతా ఉన్నా. మీడియా మిత్రుల ద్వారా దయచేసి మీకు చేతులెత్తి నమస్కారం చేస్తా ఉన్నా. ఈ కుట్ర కోణాన్ని ఇక్కడి నుంచి డైరెక్ట్గా వెళ్ళి ఇగో మా మేఘనత్తలు. ఇటువంటి పరిస్థితుల్లో ఇంత దిగజారుడు రాజకీయం అవసరమా? ఇంత కుటుంబాల్లో కలహాలు పెట్టి, చిచ్చులు పెట్టి, ఫేక్ వీడియోలు, ఫేక్ ఆడియోలు, ఏ డ్రామాలు అవసరమా అని చెప్పి అడుగుతా ఉన్నా. దయచేసి చంద్రబాబు నాయుడు గారు, దయచేసి లోకేష్ గారు, మీ వ్యక్తిగత జీవితాల్లోకి ఎప్పుడు మేము రాలేదు, రాము. మాకు మనస్సాక్షి ఉంది, మాకు దేవుడిచ్చిన మంచి కుటుంబాలు ఉన్నాయి. అంతేగాని ఈ విధంగా ఇంత దారుణంగా మీరు నెల రోజుల పాటు మానసిక క్షోభ, ఒకళ్ళం కాదు 11 మంది, నా కుటుంబం మొత్తం కూడా, ఎక్కడో ఉన్న నా కూతురు, గుల్బర్గాలో ఉన్న నా కూతురు, ఎక్కడో ఉన్న నా మేనల్లుడు వైజాగ్లో ఉంటాడు. అసలు ఏ విధంగా మీకు మనసు చచ్చిపోయి ఏమి చేయాలో తెలియక ఇంత కుట్రలు అవసరమా అని చెప్పి అడుగుతా ఉన్నా. దయచేసి మీడియా మిత్రులు, మనసున్నవాళ్ళు, మనస్సాక్షికి దగ్గరగా ఉన్నవాళ్ళు, మీరు కూడా బాధ్యత గల తల్లిదండ్రులు, నా వేదనని, నా ఆవేదనని, ఒకవేళ ఏదైనా కేసు పెట్టుంటే, కేసు పెడితే కోర్టు పరిధిలో ఉంది, కోర్టు చూసుకుంటుంది. కానీ కోర్టు కన్నా ముందే నెల రోజుల పాటు మీరు ఒక టీవీ ఛానల్ అడుగుతా ఉన్నా. దయచేసి నీకు మనస్సాక్షి ఉంది, నీకు భార్య పిల్లలు ఉన్నారు, నువ్వు ఈ విధంగా నెల రోజుల పాటు వ్యాపారం చేయటం, నీ రేటింగ్ పెంచుకోవటం, దాని ద్వారా సొమ్ము చేసుకోవటం నీకు అరుగుద్దా? నీకు నిజంగా దేవుడు చూస్తా ఉన్నాడు కదా. ఐటీడీపీ దయచేసి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు మీకు చాలా గౌరవంగా పిలుస్తా ఉన్నా. ఏది ఈ ఇష్యూ కాబట్టి మిగిలిన విషయాల్లో ఏ విధంగా మాట్లాడతాననేది మీడియా మిత్రులకు అందరికీ తెలుసు.
ఈ విషయం కాబట్టి నారా చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని ఎక్కడ కించపరచట్లా, మీ వ్యక్తిగత జీవితాల్లోకి మేము ఇప్పుడు రాలా. ఖర్జూర్ నాయుడు గారు మీకు పెళ్లి చేశారు, మీరు నారా లోకేష్ గారికి పెళ్లి చేశారు. మీరు కూడా బాధ్యత గల తండ్రి. నా స్థానంలో అంటే నా స్థానంలో ఉండి ఆలోచించమని అడుగుతా ఉన్నా. లోకేష్, నువ్వు కూడా పాపం పెనమలూరు మీటింగ్లో మాట్లాడావు, ఏదో కించపరిచే డైలాగ్ మాట్లాడావు, రెడ్ బుక్కుల గురించి కూడా మాట్లాడావు. నిన్ను కూడా గౌరవంగానే మాట్లాడుతా ఉన్నా. ఈ కేసుకు సంబంధించిన మీడియా సమావేశం కాబట్టి నిన్ను కూడా గౌరవంగానే మాట్లాడుతా ఉన్నా. రెడ్ బుక్ అవసరం లేదన్నావు, ఓకే. రెడ్ బుక్ అవసరం అయినప్పుడు నన్ను 83 రోజులు జైలు పెట్టావు, నన్ను నా తమ్ముడిని, నా కొడుకుని రాజీవ్నికి జైల్లో పెట్టావు. నువ్వు వచ్చిన తర్వాత, మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 సంవత్సరాల 3 నెలల కాలంలో నా కుటుంబం మీదే పడ్డారు మీరు. నా ఇంటిని ధ్వంసం చేయాలనుకున్నారు, నా మీద హత్యా ప్రయత్నం చేయాలనుకున్నారు. ఇన్ని కార్యక్రమాలు చేసినా మీకు నా గొంతు నొక్కటం చేత కాలేదు, కాదు అని చెప్తా ఉన్నా. ఎప్పుడు కూడా ఈ గొంతుకి అడ్డు ఉండదు. ప్రజా సమస్యల మీద జోగి రమేష్ పోరాడుతూనే ఉంటాడు. నిత్యం జగనన్న వెంట నడుస్తాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా భుజాన వేసుకొని మోస్తాడని మాత్రం చెప్తా ఉన్నా. ఇంకోటి కూడా చెప్తా ఉన్నా. 1 నెల రోజుల పాటు వ్యాపారం చేసిన